ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఓన్లీ కంపారిజన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పటికి చాలా వీడియోస్ మనం చేస్తున్నాం పార్ట్నర్స్ గురించి, పిల్లల గురించి. ఇవాళ టాపిక్లో ఆడవాళ్ళు ఇంకొకరిని చూసి కంపేర్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, పర్సనల్గా వీళ్ళు ఏం లాస్ అవుతూ ఉంటుంటారు, దాంతోపాటు ఎటువంటి కాంప్లికేషన్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అంటారు? ఒక కంపారిజన్ చుట్టూ చాలా జరిగేది. మీరు డైరెక్ట్గా వాళ్ళు సెల్ఫ్ కంపారిజన్ వీళ్ళు చేసుకోవడం గురించి మాట్లాడారు. బట్ కంపారిజన్ అనేది ఇట్స్ ఎ గుడ్ ఇన్ సర్టన్ ప్లేసెస్, నాట్ విత్ ఎనీబడి. మనకు మనం కంపారిజన్ ఓకే. బట్ కమింగ్ టు ద పాయింట్, బేసికల్గా ఈ కంపారిజన్ వేరే వాళ్ళు మనల్ని చేస్తే మనం హర్ట్ అవ్వటం వరకు ఒక అర్థం ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఈ అమ్మాయి కంటే ఈ అమ్మాయి బాగాలేదు, ఈ అమ్మాయి కంటే ఈ అమ్మాయి అందంగా లేదు, ఈ అమ్మాయి కంటే ఏమో పుట్టుకుంది, ఈ అమ్మాయి కంటే అది ఒక అర్థం ఉంది. అసలు వాళ్ళు చేయడమే మనం రాంగ్. అసలు సొసైటీలో దేనికి అలా కంపేర్ చేయొద్దని మనం పిల్లల మీద కూడా వీడియో చేసాం. ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్ అని. ఇక సెల్ఫ్గా కంపేర్ చేసుకోవడం అనేది అంటే నీకు నువ్వే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఏం లాస్ అవుతున్నావు అనే మీరు క్వశ్చన్కి సింపుల్ ఒకటే పాయింట్, సెల్ఫ్ లాస్. అంటే నువ్వు నీ అస్తిత్వాన్ని కోల్పోవడము. నిన్ను నువ్వే కోల్పోయినప్పుడు, అసలు నువ్వే లేనప్పుడు నువ్వు ఇంకెవరితో కంపేర్ చేసుకుంటున్నావు? దానికంటే మూర్ఖత్వం అయితే ఇంకొకటి లేదు. ఎందుకు మేడం అంత పెద్ద మాట అన్నారు అంటే, నీ బాడీలో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండే ఈక్వల్గా లేదు. అంటే లెఫ్ట్ హ్యాండ్ చేసే పని రైట్ హ్యాండ్ నువ్వు బరువు సేమ్ రైట్ హ్యాండ్తో ఎత్తినంత లెఫ్ట్ హ్యాండ్తో ఎత్తగలుగుతావా? అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అ లెఫ్ట్ హ్యాండర్. వెన్ నీ బాడీలో ఉన్న పార్ట్స్లోనే ఒక అవయవం ఉన్నంత స్ట్రాంగ్గా ఇంకొక అవయవం లేను అప్పుడు నువ్వు ఇంకొకరితో కంపేర్ చేసుకుంటున్నంటే ఎంత మూర్ఖత్వం చెప్పు. అంటే నిన్ను నువ్వు అవమానించుకున్నట్ట కాదా చెప్పండి. అయితే ఈ సెల్ఫ్ కంపారిజన్ వల్ల వాళ్ళని వాళ్ళు కోల్పోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ మనస్తత్వంలో అంటే మెంటల్ ఇల్నెస్కి గురి అవ్వడం జరుగుతుంది. ఏమేం కంపేర్ చేసుకుంటున్నారు మేడం, మరి దాన్ని ఎట్లా డీల్ చేయాలంటే కనుక, మేజర్గా లేడీస్ కంపేర్ చేసుకునేది ఐ డోంట్ నో. అంటే లైక్ నేను ఒక ఏజ్ లిమిట్ అని కూడా చెప్పడానికి కొంచెం జంకుతున్నాను నేను. ఎందుకంటే 60, 70, 80 ఉన్నా కూడా ఆ కంపారిజన్ నేను చూడడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే బాడీ ఇమేజ్, అంటే బరువు, వెయిట్ దగ్గర నుంచి బట్టలు, నగలు, భర్తల సంపాదన, సిబ్లింగ్స్ కంపారిజన్. సో ఇట్లా ప్రతిదీ అంటే లైక్ ప్రతి దాంట్లో వీళ్ళు కంపేర్ చేసుకో. మనం ఇంకొక వీడియో వేరే వాళ్ళు కంపేర్ చేయడం గురించి మనం చేయాల్సిందే ఆ టాపిక్. బట్ సెల్ఫ్ కంపారిజన్లో మెయిన్లీ అండ్ సోషల్ మీడియాని చూసి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఒకళ్ళు చక్కగా సన్నగా ఉండో, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తూ, లేకపోతే ఏదో ఒకటి పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే పెడుతున్నాను అనుకో, నువ్వు కంపారిజన్ చేసుకొని మేడం ఏంటి ఎన్ని యాక్టివిటీస్ చేస్తుంది, ఇంట్లో చేస్తుంది యాక్ట్, నేను వేస్ట్ అనుకోవడం ఎక్కడ వరకు కరెక్ట్? వెన్ ఇట్ కంపేరింగ్ టు ద ఎక్సర్సైజ్ అనుకో, లేచి వర్కౌట్ చెయ్యి నీ మంచికి. బట్ నువ్వు కంపారిజన్ చేసుకొని నువ్వు సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేసుకొని నువ్వు అక్కడే ఉండడము అది వర్త. దట్ ఈస్ కాల్డ్ దట్ ఈ కంపారిజన్ షుడ్ మోటివేట్ యూ టు ఇన్స్పైర్ యూ, నాట్ టు డిమోటివేట్ యూ. అది నీకు తెలియాలి నువ్వు ఏ విధంగా చూస్తున్నావు. వీళ్ళు ఇలా చేస్తా నేను చేయనా, అదేమంటారు ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. కానీ ఎప్పుడైతే నువ్వు కంపారిజన్ చేసుకొని లోగా ఫీల్ అవుతున్నావో, ఇప్పుడు బాడీ ఇమేజెస్కి బాగా కంపారిజన్ చేసుకుంటున్నారు, వీళ్ళు సన్నగా ఉన్నారు అని సడన్గా ఏం చేస్తారు, డైటింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ అది ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ తోటి హెల్త్ బాగుంటుందా? అండ్ బాడీ డిస్సాటిస్ఫాక్షన్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ అ లేడీస్కి మెంటల్ ఇల్ హెల్త్ కానీ డిప్రెషన్కి కానీ. ఎందుకు అంటే వాళ్ళకి డైరెక్ట్గా ఒకటి పిక్ చేసుకుంటున్నారు, ఒక టాపిక్ని, సన్నగా అయిపోయారు. ఆ సన్నగా వెనకాల వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఏం పాటించారు అది ఫాలో అవ్వరు, అది చూడరు. అసలు అది ఫాలో అవ్వట్లేదు. అదే చెప్తున్నా. అసలు అది ఇంత అంటే సడన్గా ఒక పాయింట్ పిక్ చేస్తున్నావు, బట్ దాని వెనకాల ఉన్న మొత్తం థియరీని పిక్ చెయ్యి, ప్రాసెస్ని పిక్ చెయ్యి, యూ విల్ బీ లైక్ దాట్.
దట్ ఈస్ హౌ దే ఆర్ లూజింగ్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లో ఎస్టీమ్ క్రియేట్ అవ్వటము. ఇంక ఇప్పుడు కంపేర్ చేసుకున్నారు కదా, వీళ్ళు వస్తారా, నేను యాంగ్జైటీ అండ్ ఎట్లుంటుందంటే గలీజ్గా అనిపిస్తానా, నేను లావు ఉన్నానా, నేను లేకపోతే వీళ్ళు చాలా ఉన్న వాళ్ళందరూ వస్తారు, వీళ్ళు ఈ చీరలు కట్టుకుంటారు, నేను కట్టుకున్నా. సో ఈ కంపారిజన్ తోటి ఏమవుతుందంటే దే ఆర్ నాట్ ఎంజాయింగ్ దేర్ లైఫ్, వాట్ ఎవర్ దే హ్యావ్. సో బేసికల్గా ఏంటి అని అంటే ఇప్పుడు మనం పిల్లల్ని కంపేర్ చేస్తుంటేనే ఇద్దరు ఈక్వల్ కదా అలాంటి మాట్లాడుతుంటాం. అట్లాంటిది నీకు నువ్వే ఎవ్వరు కానీ ఒకటి గురి, ప్రతి ఒక్క పర్సన్లో ఒక బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఐడెంటిఫై దట్. వెన్ యూ ఐడెంటిఫై దట్, నీ లోపల ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇంకా దాన్ని ఏ అందం, ఏ సన్నగా, ఏ బట్టలు, ఏ నగలు, ఏ పవర్, నథింగ్ కెన్ బి కంపారిడ్. అది నీ క్వాలిటీ, కోర్ వాల్యూస్ అంటారు కదా, ఆ కోర్ వాల్యూస్ని డెవలప్ చేసుకోండి. చాలామంది చాలా పవర్ఫుల్ పర్సన్ ఉన్నారు, ఒక నార్మల్గా ఉన్నారు. ఆయనను చూసి అంటుంటారు ఎట్లా సంపాదించిండ్రు, కానీ న్యాయంగా సంపాదించిండ్రా. అక్కడ డబ్బుని కంపేర్ చేశారా, నీ మంచితనాన్ని కంపేర్ చేయాలి. సో జస్ట్ లివ్ అప్ టు యువర్ కోర్ వాల్యూస్ అని చెప్తాను. సో ఇందులో కంపారిజన్లో నేను బాడీ ఇమేజ్, బట్టల గురించి, నగల గురించి మాట్లాడాను. ఆ ఎవరెవరి రాతకు ఎవరు బాధ్యులు కాదు. ఒక ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలు, ఒకే తండ్రి ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేస్తాడు, కానీ ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఎవరి రాతకి తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది. అవునా, అరే మా అక్కకో మా చెల్లెకో బాగుంది అని కనుక నువ్వు పేరెంట్స్ని బ్లేమ్ చేస్తే వాళ్ళకు అలా ఉండదు. బాగా ఇచ్చిన వాళ్ళకు కూడా మనం ఆల్రెడీ ఒక కంపారిజన్ స్టోరీ చెప్పుకున్నాం. అనిల్ అంబానీది, ముఖేష్ అంబానీది కూడా నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఇద్దరికి సేమ్ ఆస్తి, సేమ్ లెవెల్ ఆఫ్ థింగ్ పంచారు, చూసారా. దాన్ని ఎవడు ఏం చేయలేడు. ఒకటి నువ్వు ఎక్కువ వర్క్ చేయటమో, ప్లాన్డ్గా చేయటమో, ఒకటి కిస్మత్ కూడా అంటారు. కాబట్టి లెట్స్ గో ఫర్ దాట్. కానీ నువ్వు ఉన్న దాంట్లో సంతృప్తి పడతావు అనుకో, అది నీ ఒక అంటే నీ పవర్ని కానీ వాటిని మంచి ఎలివేట్ చేయటం అయినా ఖచ్చితంగా ఎలివేట్ చేస్తుంది. ఇంకొక కంపారిజన్ మనకి ప్రొఫెషనల్గా జరుగుతుంది. వీళ్ళకి ఎవరికి వర్కింగ్ విమెన్ ఉన్న వాళ్ళకి ప్రొఫెషనల్ ప్రెషర్ అయితే చాలా ఉంటుంది ఉషా. ఎస్పెషల్లీ మెన్ తోటి కంపారిజన్ చేయడం. ఎప్పుడైతే ఈ మెన్ తోటి వర్కింగ్ దగ్గర కంపారిజన్ చేయటం జరుగుతుందో వీళ్ళకి ఏమవుతుందనంటే దే విల్ లూజ్ దేర్ సెల్ఫ్ ఐడెంటిటీ. అంటే అక్కడ ఖచ్చితంగా మెన్ అను విమెన్ అని తీసుకొస్తారు. వర్క్ కంపారిజన్ వరకు ఓకే, అందుకనే నీకు జాబ్లో ప్రమోషన్స్ కూడా సరిగ్గా ఇవ్వరు అని చెప్పడం. సో వీళ్ళకి ఇంపోస్టర్ సిండ్రోమ్ కూడా డెవలప్ అయ్యేది. అంటే ఇంపోస్టర్ చేస్తూ ఉంటారు, ఇలా ఉండాలి, నువ్వు ఇంత చెయ్యాలి, వీళ్ళలాగా చేయాలి, అట్లా కుదరదు కదా. సో ఆ ఒక కంపారిజన్, వర్క్ ప్రెషర్ కంపారిజన్ ఈజ్ ఎ వెరీ వెరీ రాంగ్ థింగ్. అంటే మేము మగోళ్ళ కంటే ఎక్కువ చేయలేకపో, ఏ పనైనా ఏదైనా నువ్వు 100% చేస్తున్నావా, నీ ప్రాజెక్టును కానీ నువ్వు కానీ ద బెస్ట్ ఇస్తున్నావా అని చూసుకోవాలి. కానీ వేరే వాళ్ళకంటే అని చూడడం అనేది ఒక్కటే మనుషులను ఎప్పుడు గన చిన్నతనం చేయించేస్తుంది. వీళ్ళే చిన్నతనం చేశాక నీ కళ్ళల్లో నువ్వే సరిగ్గా కాన్ఫిడెంట్గా లేనప్పుడు వేరే వాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి. సో అది అలా కాకుండా సొసైటీలో ఇంకొక బేభత్సమైన ప్రెషర్ ఏంటి అని అంటే కంపారిజన్లో మదర్హుడ్ మీద. అంటే జనాలు కంపేర్ చేస్తుంటారు, వీళ్ళు సెల్ఫ్ కంపారిజన్ చేసుకుంటుంటారు. వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు, వీళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు, నేను మంచి మదర్ కాదా, లేకపోతే వాళ్ళ భర్త ఇలా ఉన్నారు అంటే బాగా సంపాదిస్తున్నాడు, వాళ్ళంత పెద్ద కారు కొనుక్కున్నారు. సో ఈ సెల్ఫ్ కంపారిజన్లో ఒక రకమైన నిస్సహాయత, నిస్పృహ ఇది ఎవరికి చూపిస్తూ ఉంటుంది, ఎవరికి నేర్పిస్తుంది ఇండైరెక్ట్గా భర్త వాళ్ళకి. ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, పాడైపోతుంది. సో అట్లా ఎప్పుడైతే నువ్వు కంపారిజన్, లాస్ట్కి ఎండింగ్ ఏమైంది, మనీ ఉంది కానీ మనశ్శాంతి ఉందా, నువ్వు అనుకున్న మనుషులు ఉన్నారా, ఆ ఒక్కటి ఫోకస్ చేయండి. వెన్ యు ఆర్ కంపేరింగ్ విత్ ఎనీ మదర్హుడ్ నుంచి మొదలు పెడితే, ఎకనామిక్ స్టేటస్ నుంచి కవర్ పెడితే, నీ భర్త ప్రొఫెషన్ని కూడా నువ్వు ఆత్రంగా కంపారిజన్ చేస్తే నీ ఇంట్లో ఉన్న మనుషులని నువ్వు డిగ్రేడ్ చేసుకుంటుంటే, నీతో ఉన్న మనుషుల్ని ఎవరో పక్కనున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటా దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి నీ లోపల జెలసీ అనేది ఒకటి. ఎందుకు కంపారిజన్ ఎప్పుడు చేసినప్పుడు కాంపిటీషన్ అయితే బాగుంటుంది,
నువ్వు కాస్త ముందుకెళ్తున్నావు ఉషా. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం వీడియోస్ చేస్తున్నాం అనుకో, మీరు చేస్తున్నారు, మీవి చాలా బాగా పోతున్నాయి, నావి కొంచెం తక్కువ వెళ్తున్నాయి, బట్ మూవ్ అవుతుంది. అక్కడ వరకు కంపారిజన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాంపిటేటివ్ స్పిరిట్ అవుతుంది. లెట్ మీ డూ ఇట్ లిటిల్ బిట్ మోర్ బెటర్. అరే బట్ ఐఎమ్ ఫుల్లీ స్ట్రక్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ లైక్ మూవింగ్. అసలు నేను కంటెంట్ ప్రిపేర్ చేయట్లేదు, నేను ఏం చేయట్లేదు, నేను జస్ట్ కంపారిజన్. ఈ అమ్మాయి ఇంటి ముందుకు వెళ్తుంది, ఈ అమ్మాయి, అప్పుడు క్రియేట్ ఆటోమేటికలీ జెలసీ. దిస్ జెలసీ ఈజ్ ద బిగ్గెస్ట్ డిసీజ్. అంటే ఇక ఒక క్యాన్సర్ కంటే ఎక్కువ పాకి, అంటే దీనికి ట్రీట్మెంట్ కూడా లేదు. అంటిల్ అన్లెస్ నువ్వు ఎకనాలజీ చేసుకొని నువ్వు సెల్ఫ్ రియలైజేషన్ చేసుకుంటే కనుక ప్రపంచంలో ఏ శక్తి నిన్ను కాపాడలేదు. నిన్ను వెనక అడుగులే వేపిస్తుంది కానీ జెలసీ ముందు అడుగులు వేపించి చేరుకున్న తారాస్థాయికి చేరుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. కుప్ప కూలిపోయిన వాళ్ళే ఉన్నారు జలసీతోటి. సో దిస్ ఈజ్ ద బేసిక్. అంటే ఈ వీటన్నిటితోటి మనిషి ఎప్పుడైతే తనను తను ఇంకొకరితో కంపేర్ చేసుకోవాలనుకునడం అయితే ఖచ్చితంగా బ్యాడ్ డిమోటివేటర్. క్వాలిటీ అని చెప్పడానికి కూడా నా మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే దిస్ ఎ డిమోటివేటర్ ఫర్ యువర్ లైఫ్. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచకుండా మిమ్మల్ని అశాంతికి గురి చేసే మెయిన్ ఏదైతే ఉందంటే మీకు డబ్బు లేకపోవడం కాదు, అందం లేకపోవడం కాదు, లేకపోతే ఆర్థిక స్తోమత లేకపోవడం కాదు, ఈ క్వాలిటీయే. ఈ క్వాలిటీని కనుక మీరు డిలీట్ కొట్టేసి మీరు నిన్నటి కంటే మంచి ఫుడ్ తింటున్నానా, నిన్నటి కంటే ఒక 1/2 kg తగ్గానా, లేదు నిన్నటి కంటే ఒక వర్కౌట్ స్టార్ట్ చేశానా, నిన్నటి కంటే హైజీన్గా ఉన్నానా, నీట్గా ఉన్న బట్టలను మేనేజ్ చేసుకొని ఐరన్ చేసుకొని మంచిగా గంజేసుకొని చాలా డిగ్నిఫైడ్గా కట్టుకున్నానా, నా కోర్ వాల్యూ నిన్నటి కంటే జెలసీ లేదా, నాకు నిన్నటి కంటే కాన్ఫిడెన్స్ పెంచుకున్నానా, నిన్నటి కంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదా, నిన్నటి కంటే కోపం తగ్గించుకున్నానా, నిన్నటి కంటే నా పిల్లల్ని నేను బాగా చూసుకుంటున్నానా, నేను ఎక్కువ కేర్ ఇస్తున్నానా, బాగా చదివిస్తున్నానా, బాగా ప్రేమ చేస్తున్నానా, నా భర్తతో నేను కొట్లాడకుండా ఆ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ తగ్గించి మా ఇంట్లో నిన్నటి కంటే ఈరోజు ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉందా, నిన్నటి కంటే తల్లితో బాగా మాట్లాడు, నిన్నటి కంటే సిస్టర్స్తో బాగా మాట్లాడు, నిన్నటి కంటే నా ఫ్రెండ్స్తో. దిస్ ఈజ్ అ కంపారిజన్ విత్ యూ. ఈజ్ ఇట్ మేక్ యూ పర్సనల్లీ డెవలప్మెంట్ అవుతుందా లేదా, నీ లైఫ్ ముందుకెళ్తుందా లేదా? ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీరు అనుకుంటుండొచ్చు మేడం ఇది చెప్పడం ఈజీ కదా, లేదండి. మీరు ఎదగాలి, మనశ్శాంతిగా ఉండాలి, మీరు ముందుకు వెళ్ళాలి అంటే కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ రోజు రోజు ఒక స్కిల్ ఒక్క అడుగు ముందుకు వెళ్ళండి. మీరు ఖచ్చితంగా ఒక 6 months తర్వాత ఖచ్చితంగా అయ్య బాబోయ్ ఇంత దూరం వచ్చేసానంటే, ఇంత వెయిట్ లాస్ అయిపోయానంటే, ఇంత బాగా మారిపోయానేంటి అని అనుకుంటారు. కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ బెటర్ హ్యాపీనెస్. వండర్ఫుల్ అండి. సో ఎవరైతే ఈ కంపారిజన్లో పడిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారో, మనశ్శాంతి లేకుండా ఉంటారో, ఉక్కిరి విక్కిరి అయిపోతుంటుంటారు, వాళ్ళందరికీ పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, లేదా ఒకసారి మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నా, సమస్య గురించి వచ్చి మనం సెషన్ తీసుకునే అవకాశం ఉంటుందా రజిత గారు? తప్పకుండా. ఇది సెల్ఫ్ వర్త్ తెలియకపోవడం వల్ల చేసుకునే ఒక మిస్టేకే. సో వాళ్ళకి చిన్న టెస్ట్లు ఉంటాయి, సెల్ఫ్ వర్త్ టెస్ట్ అని. అప్పుడు వాళ్ళకి అబ్బాబాయ్ నాకు ఇన్ని టాలెంట్స్, ఇంత స్కిల్డా, నేను ఇంత మంచిదన్నా అనిపిస్తుంది, మంచి వాడినా అని కూడా అనిపిస్తుంది. సో కాబట్టి దే కెన్ కాంటాక్ట్ అస్ టు నో దేర్ సెల్ఫ్ వర్త్ అండ్ టు బికమ్ సో కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో సో ఎవరైనా సరే సైకలాజికల్గా సంబంధించి ఏదైనా సమస్యలున్నా, పేరెంటింగ్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నా, స్కూల్స్లో సెషన్స్ కావాలి అనుకున్నా, లేదా కంపారిజన్స్కి సంబంధించి మీరు పర్సనల్గా హర్ట్ అవుతున్నా, ఇబ్బంది పడుతున్నా, దానికి సంబంధించి బయటపడాలి అనుకున్నా, ప్రతిదానికి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. ఎవరైనా సరే రజిత గారిని మీట్ అవ్వాలి అనుకున్నా, కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా, ఎంక్వైరీ చేయాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రజిత గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.